లక్ష్మీపురం అనే అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో వారు వ్యవసాయం చేసుకుంటూ తమ జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. ఆ ఊరిలోనే శివయ్య, గౌరమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి గణపతి అనే కొడుకు ఉండేవాడు. ఒకనాడు శివయ్య, గౌరమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, మన గణపతి ఎప్పుడూ బద్ధకంగా ఉంటాడు. పని పాట చెయ్యాలనుకోడు. ఎప్పుడూ ఒకటే నిద్ర. వాడిని చూస్తుంటే నాకు దిగులుగా ఉందండి. పెద్దయితే వాడే తెలుసుకుంటాడులే, నువ్వేమీ దిగులు పడకు. ఏం మారడమో ఏమో, నాకైతే ఏ నమ్మకమూ లేదు. వీడికి చదువైతే ఎలాగో అబ్బలేదు. కనీసం వ్యవసాయం నేర్చుకోవడానికి కూడా వాడిష్టపట్టంలేదు. మనం ఏవైనా ధనవంతులవా అంటే అదీ కాదు. మీ తాతల సమయం నుండి వారసత్వంగా వస్తున్న ఆ కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ మన జీవితాన్ని వెళ్లదీస్తున్నాం. మీరు నేను ఉన్నంతవరకు పర్వాలేదు. రేపొద్దున్న వాడొక ఇంటివాడైతే వాడి పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడు అని నాకు భయంగా ఉందండి. అవును గౌరమ్మ, వీడి తోటివారందరికీ అప్పుడే పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి. వీడు బాధ్యతలేని వాడని తెలిసి పిల్లనిస్తానన్న మా చెల్లి కూడా తన మాటను వెనక్కి తీసేసుకుంది. వీడి జీవితం గురించి నాకు కూడా అప్పుడప్పుడు కంగారుగా ఉంటుంది. వాడిని ఈ రోజు నుండి నాతో పాటు పొలానికి తీసుకువెళ్తానులే. నువ్వేమీ కంగారు పడకు, నేను పొలం దాకా వెళ్ళొస్తాను అని చెప్పి శివయ్య పొలానికి వెళ్ళాక గౌరమ్మ గణపతి నిద్రపోతున్న రూంలోకెళ్ళి, నాన్నా గణపతి, నిద్రలే. నువ్వు లేచి రోజు నాన్నతో పాటు పొలంకి వెళ్ళకపోతే మీ నాన్న నిన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తానని చెప్తున్నారు. ఈరోజు రాత్రికి నాన్న వచ్చే సమయానికి నువ్వు కనుక నిద్రపోతూ ఉన్నట్లయితే ఆ దేవుడు కూడా కాపాడలేరని చెప్పారు. అబ్బా, ఆపమ్మా నీ సోదే. నాన్న నన్ను బయటికి గెంటేస్తారా? నన్ను చూడకుండా ఉండగలరా మీరు? ఏదో కోపంలో అలా అంటారంతే. ఒకవేళ నిజంగానే గెంటేసినా 2 రోజుల్లోనే మళ్ళీ వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు బతిమాలినా నేను ఇంటికి మాత్రం తిరిగైతే రాను చెప్తున్నా. మా ప్రేమను అడ్డుపెట్టుకుని నువ్విట్ట తయారయ్యావురా. అంతా మా కర్మ కర్మ అంటూ తలకొట్టుకుంటూ వంటగదిలోకి వెళ్లి తన పని తను చేసుకోవడం మొదలుపెడుతుంది. తన తల్లి హెచ్చరికకు భయపడని గణపతి మళ్లీ నిద్రలోకి జారుకుంటాడు. పొలానికి వెళ్లిన శివయ్య తన పొలంలోనే ఉన్న తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి, నాయనా, నీ మనవడు మరీ సోమరితనంతో ఏ పని చేయడం లేదు. వాడిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. వాడి బతుకు ఎలా తెల్లారబోతుందని భయంగా ఉంది. ఇలా ఉంటే వాడి జీవితాన్ని ఎలా సాఫీగా గడపగలడు? వాడికి మంచి మనస్సు కలిగి సరైన మార్గంలో నడిచే విధంగా చెయ్యి అని వేడుకొని పొలంలో కలుపు మొక్కలను పీకడానికి పొలంలో దిగాడు. పొలంలో శివయ్య కష్టపడుతుంటే ఇంట్లో గణపతి గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. ఓ క్షణం తర్వాత ఫోటో ఫ్రేంలో నుంచి ఒక దయ్యమాకారం బయటికొచ్చి గణపతి మంచం దగ్గరకొచ్చి మంచంలో కూర్చొని నిద్రపోతున్న గణపతిని తడుతుంది. గణపతి లేపుతున్నది తన అమ్మే అనుకుని, అబ్బా అమ్మా, అన్నం 10 నిమిషాల తర్వాత తింటాన్లేమ్మా. కాసేపు నిద్రపోనివ్వవే. ఒరే మొద్దు మొహమా, లేవరా! నువ్విప్పుడు లేస్తావా లేదా ఒక్క తాపు తన్నమంటావా? ఏంటమ్మా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? అంటూ గణపతి కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఉన్న దయ్యాన్ని చూసి అదిరిపడ్డాడు. అమ్మా దయ్యం! అమ్మో దయ్యం! అంటూ గణపతి వణికిపోతూ కేకలు పెడతాడు. గౌరమ్మ వంట రూంలో నుంచి పరిగెత్తుకుంటూ గణపతి మంచం దగ్గరకొచ్చి, ఏంట్రా ఆ కేకలు? దెయ్యం ఎక్కడ్రా? ఇక్కడే ఇక్కడే ఈ మంచం మీద కూర్చుంది. నువ్వు వచ్చేసరికి మాయమైపోయిందమ్మా. దెయ్యమూ లేదు, గియ్యమూ లేదు. ఎప్పుడూ నిద్రపోతుంటే ఇలాంటి కలలే వస్తాయి. లే, తినేసి మీ నాన్నకన్నం పెట్టిస్తాను, తీసుకొని పొలానికెళ్దుగాని అని గౌరమ్మ వంటింట్లోకి వెళ్ళింది. గణపతి మళ్లీ దుప్పటి కప్పుకొని నిద్రపోబోయాడు. ఇంతలో దయ్యం మళ్లీ గణపతి ఎదురుగా నిలుచొని గణపతిపై నీళ్లు చల్లుతుంది. అమ్మా, నువ్వు నీళ్లు జల్లినా నిప్పులు పైన పోసినా నేను లేవనే. పొలానికైతే అస్సలు పోను అని దుప్పటి ముసుగులో ఉన్న గణపతి అనేసరికి దయ్యం తలూపుతూ చేతులు ముందుకు చాచింది. అంతే, దయ్యం చేతుల్లోకి కడకడ మండుతున్న నిప్పులో ఉన్న పాత్ర వచ్చింది. ఆ పాత్రలో ఉన్న నిప్పుల్ని ఒక్కసారిగా గణపతిపై కుమ్మరించింది.
నిన్ను కన్నందుకు మీ తల్లిదండ్రులు ఇద్దరూ బాధపడేలా తయారయ్యావు. ఏంట్రా బద్దకస్తుడా, మర్యాదగా లేచి పొలానికి పో. అక్కడ మీ నాన్నకు పనులలో సహాయం చెయ్యి, లేదంటే నీకు నిద్ర లేకుండా చేస్తాను. వెంటనే పరుగు పరుగున గౌరమ్మ అక్కడికి వస్తుంది. ఏంట్రా గణపతి, ఏమైనా పీడకల కన్నావా? ఏది దెయ్యం ఎక్కడుంది? అదిగో తాత ఫోటో, దాంట్లోకి దూరిద్దామా? ఎక్కడుంది? నాకేం కనిపించట్లేదే. ఏంట్రా, నా గురించి మీ అమ్మకు చెప్పి నన్నే తరిమేద్దామనుకుంటున్నావా? అది నీ వల్ల ఏ పని కాదు. ఇంకోసారి గాని అమ్మకు నాన్నకు నా గురించి చెప్పాలని ప్రయత్నిస్తే నీ సంగతి అంతే. ఇప్పటికైనా లేచి పొలానికి బయలుదేరుతావా, లేదంటే నీ గుడ్లు పీకి గోళీలాడమంటావా? వామ్మో, వద్దొద్దు, నేను పొలానికి వెళ్తాను. భయపడుతూ పరుగు పరుగున బాత్రూంలో దూరి గబగబా స్నానం చేసి తన తల్లి చేత అన్నం పెట్టించుకొని తిని వాళ్ళ నాన్నకు అన్నం తీసుకొని పొలానికి చేరిన గణపతి అన్నం డబ్బాను చెట్టుకు తగిలించి చెట్టు నీడలో కూర్చున్నాడు. కొంతసేపు తర్వాత పక్కన ఉన్న గోతాం పట్టాను పరుచుకొని పడుకుంటాడు. ఇంతలో, ఏరా గణపతి, నువ్వు పొలానికి వచ్చింది పడుకోడానికా? దయ్యం గొంతు వినిపించేసరికి గణపతి ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. దయ్యం గణపతి వాళ్ళ తాత సమాధిపైన కూర్చొని ఉంది. వెంటనే గణపతి లేచి వెళ్లి పొలంలో దిగుతాడు. ఏం గణపతి, నువ్వొచ్చావు? మీ అమ్మ రాలేదా? మీకు సాయంగా ఉండేందుకు నేను వచ్చాను, నాన్న. సంతోషం నాయనా, ఇప్పటికైనా జీవితం గురించి నువ్వు తెలుసుకున్నావు. శివయ్య గణపతి కొద్దిసేపు పొలంలో పనిచేశాక భోజనం కోసం చెట్టు నీడకు వచ్చారు. శివయ్య భోంచేశాక పనిలోకి పోతూ కొద్దిగా చల్లబడ్డాక పనిలో దిగుతువు కొద్దిసేపు పడుకో అని చెప్పాడు. ఇంతలో మళ్లీ దయ్యం వచ్చింది. అసలెవరు నువ్వు? ఎందుకని నన్ను ఇలా ప్రశాంతంగా బతకనివ్వడం లేదు? ప్రశాంతంగా బ్రతకడం అంటే అర్థమేంటో తెలుసా నీకు? హాయిగా పనులు చేసుకోవటం వల్లనే ప్రశాంతంగా బ్రతుకుతారు. 24 గంటలు నిద్రపోతూ ఉంటే ఇక బ్రతకడం ఎక్కడిది? లేయ్, పనిలోకి దిగో. అలా గణపతి తనకి నచ్చకపోయినా రోజూ పొలానికి పోయి పనిచేయడానికి మొదలుపెడతాడు. ఏ రోజైనా తను బద్ధకించి ఇంట్లో ఉండిపోతే ఆ దయ్యం అరుపులు వినిపిస్తూ ఉండేవి. ఒకనాడు శివయ్య గౌరమ్మ గణపతి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా గణపతి, ఈరోజు నాతో పాటు పొలానికొస్తున్నావు? ఏంటి నీలో ఇంత మార్పు? కనీసం కాసేపైనా విశ్రాంతి తీసుకోవడానికి ఇంటికి కూడా రావడం మానేశావు. నీకోసమని నేను పొలంలో ఓ చిన్న గుడిసెను ఏర్పాటు చేస్తే ఆ గుడిసెలో కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు. మంచి పనిరా గణపతి, నువ్వు బాగోవడమేగా మాకు కావాల్సింది. ఇంకో 1 నెల రోజుల పాటు నాతో వచ్చావంటే నీకు వ్యవసాయం చేయటం ఎలాగో నేర్పించేస్తాను. ఆ తర్వాత నీకోసం కొంత పొలాన్ని కొంటాను. వచ్చే ఏడాది నుండి నీ పొలంలో నువ్వే వ్యవసాయం చేసుకోవచ్చు. తండ్రి మాటలు విన్న గణపతి మనసులో ఇలా అనుకుంటూ మళ్లీ పొలం బాట పడతాడు. నా గురించి మీరెన్నో ఆలోచిస్తున్నారు, కానీ నేనెందుకు పొలానికి వచ్చి కష్టపడుతున్నానో మీకు తెలియదు. నా పీక మీదకి ఆ దయ్యం ఒకటి తయారయ్యింది. అలా అస్తమానం నన్ను చంపుకొని తింటోంది. మీతో చెప్తే నన్ను ఏం చేస్తుందో అని చాలా భయంగా ఉంది. అసలు ఆ దయ్యంతో నేనసలు వేగలేకపోతున్నాను. ఒంట్లో బాలేక విశ్రాంతి తీసుకుంటున్నా ఆ దయ్యం నా మీద కనికరించడం లేదు. పొలంలోనే నా మనసుకు చాలా హాయిగా ఉంది అంటూ నిట్టూరుస్తూనే గణపతి పొలంలో పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇలా ఓ 6 నెలలు గడిచేసరికి మొదటిసారిగా గణపతి కష్టంతో వారి పొలంలో మంచి పంట పండుతుంది. ఆ పంటను చూశాక శివయ్య కంటే కూడా గణపతి ఎక్కువగా ఆనందిస్తాడు. అమ్మా, నానా, చూశారా మన పొలంలో ఎంత పంట పండిందో? ఈ ఊరిలో అందరికంటే మనకే ఎక్కువ పంట పండిందంటున్నారు. ఈ పంట డబ్బులతో మన పక్కనే ఉన్న రంగయ్య తన పొలాన్నే అమ్ముతాడంట. దాన్ని కొందాం. అలా గణపతి శివయ్య చెప్పిన మాట ప్రకారంగా గణపతి కోసం కొంత పొలాన్ని కొని తన కొడుకుకు కానుకగా ఇస్తాడు. మేనల్లుడు ప్రయోజకుడయ్యేసరికి శివయ్య చెల్లెలు తన కూతురిని గణపతికి ఇవ్వడానికి సంతోషంగా అంగీకరిస్తుంది.
గణపతి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోతుంది. ఏరా గణపతి, నా పోరు పడలేక పొలానికి వెళ్ళావు. అందమైన పిల్లాన్ని తెచ్చుకున్నావు. మళ్ళీ నిద్రలో పడి అసలు విషయం మర్చిపోకురా. ఓయ్ దయ్యమా, మళ్ళీ వచ్చావా? అవును, ఎందుకు నా మీద అంత ప్రేమ? అసలెవరు నువ్వు? ఎందుకంటావేమిట్రా? నీ తాతనిరా మనవడా. మీ నాన్న బాధ చూడలేక నిన్నలా తగులుకున్నానంతే. శీఘ్రమేవా సుపుత్రికా ప్రాప్తిరస్తు. తన తాత పుణ్యమా అని గణపతి బద్ధకాన్ని వీడి పెళ్లైన తర్వాత మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ తన తండ్రిని విశ్రాంతి తీసుకోమని, ఇంటి బాధ్యతను మొత్తం తనే తీసుకొని కష్టజీవిలా మారిపోతాడు. ఇదంతా పైనుంచి చూస్తున్న గణపతి తాత ఆనందానికి అవధులు లేవు. కొడుకు ప్రయోజకుడు కావడంతో తల్లిదండ్రులైన గౌరమ్మ, శివయ్య సంబరపడిపోయి తమ మొక్కులు తీర్చుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు. ఇక ఇంటిలో గణపతి భార్య అయిన కృష్ణవేణి, గణపతియే ఉంటారు. అప్పుడే అనుకోని తుఫానుకు వచ్చిన వరదల్లాగా వాళ్ళింటికి లింగయ్య, కాంతమ్మ అనే చుట్టాలొచ్చి పడతారు. ఇదిగో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరండి మీరు? సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నారు. అరెరే, పిల్లోడు చాలా పెద్దోడైపోయాడు చూసావా అయ్యా? ఎంత ఎదిగిపోయాడో. అవును కాంతం, ఎప్పుడో చిన్నప్పుడు చూశాం, మరలా ఇప్పుడే చూసింది. చాలా పెద్దోడైపోయాడు. అంతలో గణపతి భార్య కూడా అక్కడికొస్తుంది. ఈ పిల్లెవర్రా గణపతి? మహాలక్ష్మి కళ ఉట్టిపడుతోంది. ఆమె నా భార్య. ఒరే ఒరే, అప్పుడే పెళ్లి కూడా చేసేసుకున్నావా? అయినా పెళ్లికి ముఖ్యమైన చుట్టాలము మమ్మల్ని కూడా పిలవలేదేంట్రా? అయినా మీ నాన్న పాత విషయాలు మనసులో పెట్టుకొని మమ్మల్ని పెళ్లికి పిలవకుండా మానేయడం ఏమీ బాగోలేదురా అబ్బాయి. గణపతికసలు వాళ్ళు ఏమంటున్నారో అర్థం కాకపోయినా వాళ్ల మాటల్ని బట్టి బహుశా వాళ్ళు మాకు చుట్టాలయ్యుంటారు అని అనుకొని వాళ్ళని గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ అయోమయంగా చూస్తాడు. ఏమండి, వీరు మన బంధువులు. అది మరి ఏమిట్రా గణపతి, అలా నీళ్లు నములుతావు? చెప్పు. నేను మీ అమ్మకి వేలు విడిచిన పెదనాన్న వాళ్ల బాబాయ్ కొడుకు వాళ్ల మామయ్య కూతురికి పిన్ని వరస అని. అయినా నీకెలా గుర్తుంటుందిలే, అప్పుడంటే వయసులో ఉండేవాళ్లం, ఇప్పుడు జుట్టు నెరిసిందిగా. ఎప్పుడో నీ చిన్నప్పుడు మీ ఇంటికి తరచూ వస్తూ ఉండేవాళ్లం. అప్పుడేదో చిన్న విషయం మీద మీ నాన్నకి మాకు పట్టింపు జరిగి ఇంతకాలం రాలేదు. ఈ మధ్యనే మాయిదారి రోగం వచ్చి పడింది. పోయే ముందు మిమ్మల్ని అందర్నీ ఒకసారి చూసిపోదామని ఇలా వచ్చాన్రా. అన్నట్టు అబ్బాయి, నేను వచ్చి ఇంతసేపయింది, మీ అమ్మా నాన్న కనిపించట్లేదేమిటి? అమ్మా నాన్న తీర్థయాత్రలకు వెళ్ళారండి. అవునా? నేను ఎంతో ఆశగా వాళ్ళని కలుద్దామని వచ్చానే. ఇప్పుడెలా? పోనీలే, ఇప్పుడేమైంది, వాళ్ళు వచ్చినంతవరకు ఇక్కడే ఉంటాను. అవును, ఇందాకటి నుండి నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరేంటండి? అవును బాబు, ఎంతో ఆశతో మీ అమ్మా నాన్నలను కలిసి కష్టసుఖాలు పంచుకుందామని వచ్చాం. ఇక మరి ఏం చేయగలం? వాళ్ళు వచ్చినంత వరకు ఇక్కడ ఉండడమే. మీ బంధువులు భలే కలుపుగోరుగా ఉన్నారు కదండి. మీరేమిటండి ఇందాక నుంచి బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోయారు? మీ నోట మాట రావట్లేదు. నిజం చెప్పిన కృష్ణవేణి, వాళ్ళెవరూ అసలు నాకు గుర్తే లేరు. అసలు నేను వాళ్ళేదే మొదటిసారి చూడ్డం. వాళ్ళేమో బంధువులని అంటున్నారు. మీరు ఎప్పుడో వాళ్ళని చిన్నప్పుడు చూసి ఉంటారు కదా, మర్చిపోయి ఉంటారు. వాళ్ళు మీకు గుర్తులేదు అంటే వాళ్ళు బాధపడతారేమో. అవును, అది నిజమే. సర్లే, వాళ్ళకి భోజనం సంగతి చూడు, నేను ఇప్పుడే పొలం దాకా వెళ్ళొస్తాను. అలా లింగయ్య, కాంతమ్మ 2 రోజులు వాళ్లతో ఎంతో ప్రేమగా ఉంటారు. వాళ్ల అభిమానాన్ని, ప్రేమను చూసి కృష్ణవేణి, గణపతి ఆశ్చర్యపోతారు. ఏమండి, కాంతమ్మ పిన్ని, లింగయ్య బాబాయ్ ఎంత మంచివారండి. మనల్ని ఎంత అభిమానంగా చూసుకుంటున్నారు. వాళ్ళ ప్రేమను చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది. అవును కృష్ణవేణి, అమ్మా నాన్న తీర్థయాత్రలకు వెళ్ళిన తర్వాత వాళ్ళేం లోటు నాకు స్పష్టంగా అర్థమైంది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ లోటు తెలియకుండా ఉంది. పోనీలేండి, అత్తయ్య మామయ్య వచ్చినంత వరకు వీళ్ళు మనకు తోడుగా ఉంటారండి అని వాళ్ల కోసం ఎంత అభిమానంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా వాళ్ల తెలివితేటలను ప్రదర్శిస్తారు కాంతమ్మ, లింగయ్యలు. అమ్మాయి, ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్తున్నావు? గుడికి వెళ్తున్నాను పిన్ని. అవునా? చాలా మంచిదమ్మా.
అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఈ చీర ఎక్కడ కొన్నావమ్మా? చాలా బాగుంది. నీ చీరలన్నీ చాలా బాగుంటాయి సుమీ. మీ బాబాయి ఒక్క మంచి చీర కూడా నాకెప్పుడూ తేలేదనుకో. నీ చీరలు చూస్తుంటే నాకవన్నీ కట్టుకోవాలని ముచ్చటగా అనిపిస్తుంది. అయినా రేపో మాపో పోయేదాన్ని. నా కోరికలను ఎవరు పట్టించుకుంటారు చెప్పు? అయ్యో, ఎందుకలా నిరుత్సాహపడతావు పిన్ని? అయినా నా చీరలన్నీ నీ చీరలు కావా? నీకు నచ్చిన చీరలన్నీ కట్టుకో. కావాలంటే నీకు నచ్చిన చీరలు తీసుకో. నువ్వు ఎంత మంచిదానివి తల్లి. అలాగే పోయే ముందు 4 నగలు మెడలో వేసుకుని హూందాగా బతకాలనుంది. మీ బాబాయ్ ఒట్టి అమాయకుడు. నా నగలన్నీ ఏదో దిక్కుమాలిన వ్యాపారం పెట్టి తగలేశాడు. లేకపోతే ఒంటి నిండా బంగారంతో లక్ష్మీదేవిలా ఉండేదాన్ని. పోయే ముందు 4 నగలు వేసుకుని ఉండాలనే నా ఆఖరి కోరిక ఎవరు తీరుస్తారు చెప్పు? అయ్యో పిన్ని, ఇప్పుడు ఏమైపోయింది? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఇదిగో, ఇక్కడున్న 4 రోజులు నా నగలు వేసుకో. నాకు తెలుసు తల్లి, నీ మనసు వెన్నా అని. అయినా రేపో మాపో పోయే నాకు ఇంత ప్రేమను చూపిస్తుంటే ఆ పుణ్యం ఊరికనే పోదు తల్లి. ఒకరోజు లింగయ్య వ్యాపార పని మీద ఊరు వెళ్తానని చెప్పి వెళ్తాడు. 2 రోజుల తర్వాత లింగయ్య ఇంటికి ఎంతో నిరుత్సాహంగా దిగులుగా వస్తాడు. ఏంటి మావయ్య, ఏమైంది? అంత దిగులుగా ఉన్నావు? ఏం చెప్పమంటావు గణపతి నా బాధ? నా దగ్గర ఉన్న మొత్తం డబ్బులన్నీ పెట్టి ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాను. ఆ వ్యాపారంలో విదేశీ వస్తువులు మన స్వదేశానికి దిగుమతి చేసుకోవటానికి సముద్ర మార్గమైతే మంచిదని పడవల్లో వస్తువులన్నీ ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నాను. అయితే సముద్ర మార్గం మధ్యలో వాతావరణం పెద్దగా బాగోలేదంట. సరుకు ఉన్న నా పడవలు ఏ క్షణాన్నైనా సముద్రంలో మునిగిపోవచ్చని కబురు వచ్చింది. ఆ పడవలు మునిగిపోక ముందే ఒక పెద్ద పడవతో వాటి దగ్గరికి వెళ్ళి ఆ పడవలోని వస్తువులన్నీ ఇంకో పెద్ద పడవలోకి తెచ్చి సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలి. కానీ కొత్త పడవ పంపించడానికి నా దగ్గర తగిన డబ్బులు లేవు. మొత్తం డబ్బులన్నీ ఆ వ్యాపారానికే పెట్టేశాను. ఇప్పుడు ఈ డబ్బులు లేనందువల్ల నేను ఇంకో పడవని అక్కడికి పంపించలేకపోతున్నాను. దాంతో మొత్తం నాకే నష్టం వస్తుంది. అసలు నాకేం చెయ్యాలో పాలు పోవటం లేదు. కాళ్ళు చేతులు ఆడట్లేదు. అనుకుంటూనే ఉన్నాను, ఇలాగే ఏదో ఒకరోజు నా కొంప ముంచుతావని అనుకున్నాను. ఎందుకే అంత బాధపడతావు? అయినా మనకి ఎవరూ సహాయం చేయడానికి లేరు అని ఎందుకనుకుంటున్నావు? ఇదిగో, ఈ గణపతి మనకు కొడుకులాంటివాడు కాదా? మనం సాయం అడిగితే మనకు చేయడా? నువ్వు ఏ బావిలోనో దూకుతాను అని అంటే చూస్తూ కూర్చుంటాడా? ఏదో ఒకటి తాకట్టు పెట్టైనా సరే మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మన సరుకు మన దగ్గరికి వచ్చిన తర్వాత గణపతి డబ్బులు గణపతికి ఇచ్చేద్దాం. ఏమంటావు గణపతి? సాయం చేయను అంటే నిజంగానే ఎక్కడ కాంతం బావిలో దూకుతుందేమో అని భయం వేసి చేస్తాను అన్నట్టుగా తలూపుతాడు. వెంటనే కాంతమ్మ ఆనందపడుతూ ఇలా అంటుంది. నాకు తెలుసు నాయనా, నువ్వు ఈ అత్తయ్య కష్టాల్లో ఉంటే చూస్తూ ఉండలేవని. వెంటనే ఆ పనేదో కానించి మీ మావయ్య చేతికి ఆ డబ్బులిస్తే మీ మావయ్య వ్యాపారం ఒక కొలిక్కి వస్తుంది. త్వరగా ఆ పనేదో చూడు నాయనా. కృష్ణవేణి గణపతి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇక తప్పేది లేదు అని గణపతి ఆ మరుసటి రోజు పొలం పత్రాలు తీసుకువెళ్లి తాకట్టు పెడదామని అనుకుంటాడు. ఈ గుంట నక్కలు ఎవరో పందికొక్కుల్లా నా ఇంట చేరి వారసత్వంగా వస్తున్న ఈ పొలంకి ఎసురు పెడదామని అనుకుంటున్నారు. వీళ్ల మొహాలు చూస్తే దొంగ మొహాల్లా ఉన్నాయి. పాపం, నా మనవడిని వాడి భార్యని అమాయకులను చేసి బీరకాయ పీచు చుట్టరికాలు కలిపి వాళ్లని మోసం చెయ్యాలనుకుంటున్నారు. నేను ఇక్కడ ఉండగా అలా జరగనిస్తానా? వాళ్ళ తాట తీసి ఇంటి నుంచే తరిమేస్తాను. మనం వేసిన పథకం సరిగ్గా కుదిరింది. రేపో మాపో ఆ గణపతి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిస్తాడు. ఆ తర్వాత ఆ నగలతో, ఇంటిలో ఉన్న వస్తువులతో, ఆ డబ్బులతో ఇక్కడి నుంచి ఎవరికీ కనిపించకుండా ఉడాయించాలి. అవునవును, ఏ మాటకా మాట. నువ్వు నటనలో ఆరితేరిపోయావు. ఇలా మనం ప్రతి ఊరు వెళ్ళి ఎవరో ఒక అమాయకపు ప్రజల్ని ప్రేమాభిమానాలతో చుట్టాలమని మోసం చేస్తూ వాళ్ళ డబ్బును దోచుకొని అక్కడి నుంచి పరారవ్వటం మనకి కొత్తేమీ కాదు. కానీ పాపం వీళ్ళు మరీ మంచివాళ్ళు, పైగా అమాయకులు. మన బుట్టలో ఇట్టే పడిపోయారు. వాళ్ళు అమాయకులు కాబట్టి మనం ఏది చెప్తే అది నమ్మేశారు. ఇంకా ఆలస్యం చేయకూడదు. త్వరగా గణపతికి కంగారు పెట్టి పొలం పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తమ్మనాలి. తర్వాత ఈ వెర్రి మొకాలకి నామం పెట్టి ఇక్కడ్నుంచి ఉడాయించాలి. నేననుకుంటూనే ఉన్నాను, ఇవి ఖచ్చితంగా దొంగ మొహాలే అని.
మీరు నా మనవడినే మోసం చేయాలనుకుంటున్నారా? మీ పని చెబుతాను, ఉండండి అని లింగయ్య వీప్ మీద గట్టిగా ఒకటిస్తాడు. అబ్బా, ఏమిటి కాంతం, ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, నా వీపు మీద ఇంత గట్టిగా కొట్టాలా? ఏమిటి తమాషాలు చేస్తున్నావా? నేను నిన్ను కొట్టడం ఏమిటి? ఏదో కలగని ఉంటావు అని అంటుంది. ఆ తర్వాత లింగయ్య వీపు మీద మళ్ళా గట్టిగా కొడతాడు దయ్యం తాత. అబ్బా కాంతం, మరలా కొడతావేంటే? అబ్బా, చాలా నొప్పిగా ఉంది నీకేదో పిచ్చి పట్టినట్టుంది అని అంటుంది. అంతలో ఎవరో కాంతమ్మ జడ గట్టిగా పట్టుకొని లాగినట్టు అనిపిస్తుంది. అబ్బా నా జడ! ఏమయ్యా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నిన్ను నేను కొట్టలేదు అని చెప్పినా నువ్వు ఇంత గట్టిగా నా జుట్టు పట్టుకుని లాగుతావా? అబ్బా కాంతం, నా ప్రాణం తీసేస్తున్నావు కదా, ఏమిటి ఈ మోటు సరసం? సరసం లేదు, విరసం లేదు. నువ్వు నా జడ పట్టుకుని ఇంత గట్టిగా ఎందుకు లాగావు? నేనెక్కడ లాగానే? నువ్వే ఇందాకడి నుంచి నా వీపు మీద గట్టిగా కొడుతున్నావు. నేనసలు నీ వీపు మీద ముందు కొట్టనే లేదు. మరి మనకు తెలియకుండా మనల్ని కొడుతుంది ఎవరే? నేనేరా అని ఒక్క కంఠం వినిపిస్తుంది. ఆ కంఠం వినేసరికి ఇద్దరూ గజగజ వణికిపోతారు. ఎవరిది? ఆ, మీ అమ్మా తాతకు వేలు విడిచిన పెదనాన్న కూతురి భార్య తమ్ముడి మేనత్త అల్లుడిని. మీకు మర్యాదగా బడిత పూజ చేద్దామని ఇక్కడికి వచ్చాను అని వాళ్ల ముందు ప్రత్యక్షమవుతాడు. దయ్యం! 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 అమ్మ బాబాయ్, దయ్యం కాపాడండి! గట్టిగా అరిచారో టెంకాయ పగిలినట్టు మీ బుర్రకాయలు పగిలిపోతాయి. మా ఇంటికి దొంగలా వచ్చి నా మనువడిని మోసం చేద్దామనుకుంటున్నారా? నేను ఉండగా వాడిని ఎలా మోసపోనిస్తాను? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నా సమాధి పక్కనే చాలా ఖాళీ స్థలం ఉంది, మరి అక్కడ మీ సమాధులు ఏర్పాటు చేయిస్తాను అని అంటాడు. వెంటనే వాళ్లు గజగజ వణికిపోతూ మారు మాట్లాడకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడ్నించి ఇద్దరు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుంటే వాళ్లకు వినిపించేలా దయ్యం తాత ఇలా అంటాడు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా మోసం చేస్తే వెంటనే నేను అక్కడ ప్రత్యక్షమై మీ అంతు చూస్తాను.